సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తే మామూలుగా అయితే చేపలు పడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఊహించని రీతిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ ఉంటాయి. రేర్గా మాత్రం అరుదైన వస్తువులు చిక్కుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ అరుదైన సముద్రపు పాముకి చాలా ప్రత్యేకత ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు 10 అడుగుల అరుదైన సముద్ర పాము చిక్కింది. ప్రస్తుతం సముద్రంలో మరబోట్లతో వేట నిషేధం కొనసాగుతోంది. దీంతో మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారులు సాంప్రదాయ వలతో వేటకు వెళ్లారు. ఆ వలకి ఓ 10 అడుగుల పొడవైన వెరైటీ పాము చిక్కింది. అయితే ఇది విషపూరితం కాదని, కొన్ని ప్రాంతాల వారు పాము తలను తొలగించి మిగిలిన భాగం కూర వండుకొని తింటారని మత్స్యకారులు చెబుతున్నారు. చేప మాదిరి రుచి ఉంటుందన్నారు. కొందరైతే చేపే అంటున్నారు. ఈ పాము మాంసం తింటే వెన్నుపూసకు మంచిదని అంటున్నారు మత్స్యకారులు. చైనాలో ఈ రకం జాతి పాములకు డిమాండ్ అధికంగా ఉంటుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. అరుదైన సముద్ర పామును చూసేందుకు మంచినీళ్లపేటకు పరిసర గ్రామాల ప్రజలు క్యూ కట్టారు. ఏది ఏమైనా పాము లాంటి చేప గురించే ఇప్పుడు స్థానికంగా తీవ్రంగా చర్చిస్తున్నారు.